పెదలార మిత్రులారా అందరికీ నమస్తే. 'కిష్కింధపురి' అనేటువంటి ఒక హారర్ మూవీ చెప్పటమే రివ్యూ చెప్పటమే ఈ వీడియో ఉద్దేశ్యంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో, పెద్దలారా మిత్రులారా, 'కిష్కింధపురి' బెల్లంకొండ శ్రీనివాస్ చాలా మంచి మంచి కథలతోని మంచి ఎనర్జిటిక్ ఇదిగా వస్తాడు. ఈ మూవీకి సంబంధించి కూడా ఒక రకమైనటువంటి హారర్ మూవీ. జనరల్‌గా ఎక్కడైనా టూరిస్ట్ ప్లేసులు, పుణ్యక్షేత్రాల దేశం అని చెప్పి ట్రావెల్స్ వాళ్ళు బస్సులు, కార్లు, క్వాలీస్ ట్రావెల్స్ ఏజెన్సీలు చేస్తుంటాయి. వీళ్ళు హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ఇద్దరు ముగ్గురు కామెడీ ఆర్టిస్టులతోని 'కిష్కింధపురి' అనేటువంటి సిటీ చాలా కాలం క్రితం ఒక ఏఆర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్. దాని తర్వాత అది ఊరు స్ట్రెంథెన్ అవుతుంది. ఊరు బలోపేతం అయితే అక్కడ తీసుకుపోదామని ఉంటారు. కొంతమంది అక్కడికెళ్ళే ప్రయత్నం చేస్తా ఉంటారు. సో, ఇది పరిస్థితి. ఈ విధంగా నడుస్తా ఉంటున్నది. జనరల్‌గా చూపిస్తూ టూరిస్టులు వచ్చినటువంటి వాళ్ళకి గైడ్స్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయటం అటు చేస్తూ అట్లా వాళ్ళ జీవనం గడుపుతా ఉంటది. ఈ క్రమంలోనే ఒక సునంద నిలయమైనటువంటి దెయ్యాల కోటకి, ఆ ప్రాంతానికి వీళ్ళు ఎళ్ళాల్సొస్తది. వెళతారు. హీరో, హీరోయిన్ వాళ్ళు అక్కడికెళ్ళినప్పుడు అక్కడ వేదవతి గొంతుతోనే ఇనపడతా ఉంటది. దాన్నెప్పుడో హ్మ్, పూజారులు, అయ్యవార్లు అందరూ కలిసి దాన్ని లాక్ జేస్తారు. కొన్ని వందల సంవత్సరాలు ఆహ్, కొన్ని సంవత్సరాల క్రితం. అంటే 1989 లాగా చూపిస్తా ఉంటాడు. 1989లో లాగా. సో, ఇది 2025 అనుకోండి. సో, ఈ క్రమం జరుగుతా ఉంటుంటది. ఈ క్రమానికి సంబంధించి వాళ్ళు విజిటింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆ సంఘటనలు అంటే హర్రర్ మూవీ కాబట్టి దెయ్యాలు ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తారు. సో, ఈ హర్రర్ మూవీకి సంబంధించి దెయ్యాల కోటకు సంబంధించి అక్కడికెళ్ళొచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి అందరూ వెంట పడుతుంటారు. సో, అప్పటికే లాక్ చేయటం వల్ల ఆ దెయ్యం బయటుంటది. వీళ్ళు దాన్ని పగలగొట్టినప్పుడు ఆ దెయ్యం లోపలికి పోద్ది. సో, అతిథి శక్తులు అంటే దెయ్యాలు ఆత్మలే ఉంటాయి కాబట్టి పోకుండా అక్కడ పూజలు, తంత్రాలు చేసి, పూజలు, పునస్కారాలు చేసి దాన్ని పోకుండా చేసి వెళ్తారు. కానీ వీళ్ళు ఆ టూరిస్ట్ ప్లేస్ ఎళ్ళినప్పుడు ఇయన్నీ పగలగొట్టినప్పుడు అక్కడికి వెళ్తారు. సో, సీన్ కట్ చేస్తే ఆ టూర్‌లో ఎళ్ళినటువంటి వాళ్ళలో 11 మందిలో ముగ్గురు చనిపోతారు. 9 మంది మిగులుతారు. హీరో వేటాడుతా ఉంటాడు. పరిశోధన చేసుకుంటూ వెళ్తా ఉంటుంటాడు. సో, ఈ క్రమంలో వాళ్ళక్కడికి అసలు దీనికంతా కారణం అని చెప్పేస్తే తను పరిశోధన పెడతారు. ఇంటరాగేషన్ లాగా ఎంటబడి చేస్తుంటే పోలీస్ స్టేషన్‌కెళ్తే వేదవతి కంప్లెయింట్ ఇచ్చినట్టుగా. సో, ఆ విధంగా పోతుంటది. సినిమా స్క్రీన్ మీద పడతాం ఆల్ ఇండియా రేడియోకి సంబంధించి ఏదైతే ఉన్నదో 6గురు మిత్రులు ఉంటారు. వాళ్ళు చనిపోతారు. మనకి స్క్రీన్ మీదనే కనిపిస్తుంటది. 6గురిని స్వస్తిక్ గుర్తుతోని చంపేస్తాడు. సో, ఆ విధంగా ఉంటది. అది దెయ్యం, ఆత్మ అని మనకి చివర్లో అర్థమవుతది. ఆ విధంగా ఉంటది. సో, అయిన తర్వాత న్యాచురల్‌గా పుడతాడు. ఈ సీన్ కట్ చేసినప్పుడు హీరో ఇంటరాగేషన్‌లో ఎళ్ళినప్పుడు వాడి మూలాలు తెలుసుకోవటం కోసం వెళ్ళిన క్రమంలో అక్కడున్న ప్రాంతాలకు వెళ్తాడు. అతను పుట్టి పెరిగిన, చదువుకున్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే, గురువుగారు అతనొక ఇదని, అతను మానసికమైనటువంటి ఇబ్బందులో ఉంటే తల్లి ఇది చేసినట్టుగా ఉంట ఉన్నట్టుగా ఒంటరిగా జీవిస్తా ఉంటుంటాడు. సో, తండ్రి ఇది చేస్తే తండ్రిని కూడా పొడిచేస్తాడు. సో, తన గురించి తను పాజిటివ్‌గా చెప్పుకుంటాడు. సో, తల్లితోనే జీవించినట్టుగా చెప్పుకుంటాడు. వాడికి ఏది ఇదిగా ఉండదు. అద్దం ఒకటి తెలుస్తది ఆడికి. ఆ అద్దం తెలిసినటువంటి క్రమంలో ఆ అద్దానికి సంబంధించి అద్దాన్ని వదిలిపెట్టకుండా జీవిస్తా ఉంటాడు. సో, ఎళ్ళినటువంటి 11 మందిలో ఆ అద్దంలో ఏదో అడ్డం వస్తే అది తొక్కితే అందులో పురుగులు వస్తుంటే కాలుతోని తొక్కుతా ఉంటుంటారు. అది చూస్తాడు వీడు విలన్. సో, వాళ్ళని వరుసన 11 మందిలో 9 మందిని 11 మందిలో ముగ్గురిని చంపేస్తాడు. 9 మందిని చంపడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు ఆత్మ రూపంలో. సో, ఇది పరిస్థితి. హీరో ఇంటరాగేషన్ చేసినప్పుడు వేదవతి కాదు, ఆడు మగాడనేది దృష్టికి తెస్తాడు. అంగవికూరంగా వికారంగా ఉంటాడు. సో, ఆ విధంగా ఉన్నటువంటి వాడు ఆత్మ రూపంలో వచ్చి ఆ కిష్కింధపురి రైల్వే స్టేషన్ దగ్గర పాతిపెట్టిన దగ్గర నుంచి ఆత్మ రూపంలో తిరుగుతూ ఉంటాడు. ఈ గోస్ట్ టూర్స్ పేరుతోని టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతోని అంటే దెయ్యాల దగ్గర చూపిస్తూ అని చెప్పేసి సినిమాలది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తీరుగా ఉంటది. సో, దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌కి సినిమా కోణంలోనే ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలో చూడాలి. సో, దెయ్యాలు, భూతాలు ఉన్నాయనే దానికొచ్చినప్పుడు చాలామంది హేతువాదులు నమ్మరు. అదేవిధంగా సైన్స్ వేదికల్లో పనిచేసిన అలాంటి వాళ్ళు కూడా పెద్దగా నమ్మరు. సినిమా కోణంలో చూడాలి. హారర్ మూవీస్ మరి అంతకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్‌లేం లేవు. జనరల్‌గా ఎప్పుడు హారర్ మూవీస్ దెయ్యాలు చూపిస్తారు. దెయ్యాలు, భూతాలు, చేతబడులు. సో, వీటేటిని నేను నమ్మనులే గానీ, సో, ఆ విధంగా చూపిచ్చి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తా ఉంటారు. సో, సహజంగానే వెల్లంకొండ శ్రీనివాస్ మంచి కథ ఓరియెంటెడ్ ఉన్న సబ్జెక్ట్స్ కోసం ట్రై చేస్తాడు. మరి ఇది డిఫరెంట్ టాపిక్. హారర్ మూవీగా తను మరి హారర్ మూవీస్ కూడా తీయాలని ఫీల్ అయ్యి ఉంటాడు. అందుకోసం తీసినట్టుగా మనకనిపిస్తది. సో,
అట్లా కనుక్కుంటూ వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఆయన ఇంటరాగేషన్ చేసిన తర్వాత అయన్నీ జేసుకుంటూ వెళ్తాడు హీరో. అతను జంటని, అతని ఆత్మని బంధించే ప్రయత్నం చేసుకుంటూ వస్తాడు. దాన్ని బంధించిన అయ్యగారి దగ్గరికెళ్తే, ఆ అయ్యగారు చనిపోయి ఇంకా దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఉంటాడు. ఆయనకి హీరోకి రక్షణ బంధం ఉండటం వల్లనే ఆత్మ మీద, దెయ్యం మీద పోరాటం చేసే క్రమం మనకి ఈ సినిమాలో కనిపిస్తా ఉంటుంటది. సో, గ్రాఫిక్స్ చూపిచ్చే ప్రయత్నం అది చేశారు. సో, ఫస్ట్ నుంచి చివరి దాకా సీరియస్‌గానే మనకు కనిపిస్తది. పాటలున్నట్టు గూడా మనకనిపించవు. ఉన్నా గూడా అవి దెయ్యాల పాటల్లాగానే ఉంటాయి. ఒక పాటేమో ఉన్నట్టుంది. సో, దెయ్యాల పాటల్లాగా ఉంటాయి. ఆ హీరో ఒకసారి ఆళ్ళు అక్కడికి పోయొచ్చిన ప్రతిసారి జరుగుతా ఉంటుంటది. సో, ట్రైన్ డ్రైవర్ గాడిని గూడా చంపేస్తది దెయ్యం వచ్చి. సో, దాని తర్వాత ఇంకొక క్వారీలో అది కన్‌స్ట్రక్షన్ రంగంలో పనిచేసే ఒక అతన్ని గూడా చంపుతది. భార్య చనిపోయి అక్కడికి టూర్‌లో వచ్చినోళ్ళలో. సో, ఆ విధంగా ఆత్మ తనని వాళ్ళని వెంటాడుతా ఉంటది. మిగిలిన 9 మందిని చంపడానికి చేసే క్రమంలో హీరో నన్ను చంపని చెప్పేసి దర్యాప్తు చేసుకుంటూ వెళతాడు. సో, ఆ విధంగా ఐడెంటిఫై చేస్తాడు. అది ఐడెంటిఫై చేసి ఆ దెయ్యాన్ని తుదముట్టించడం కోసం, ముఖ్యంగా ఆత్మను ముట్టించడం కోసం తను చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలోనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పొద్దుగాల ఫస్ట్ నుంచి చివరి దాకా హీరో, హీరోయిన్ ఉంటారు. ఆ టీమే ఉంటుంది. తక్కువ ఖర్చుతోని బడ్జెట్ కూడా తక్కువే ఉంటది. ఆ బూత్ బంగ్లా, రైల్వే స్టేషన్ కొన్ని సన్నివేశాలు తప్పితే చాలా తక్కువ ఖర్చే ఉంటది. పెద్ద డ్రెస్సులు, కాస్ట్యూమ్స్ కూడా పెద్ద ఖర్చు అయి ఉండకపోవచ్చు. సో, హారర్ మూవీ చూడాలనుకున్నోళ్ళు ఇది చూడొచ్చు. సో, చివరికి అయ్యవారిని వాళ్ళందరూ తీసుకొచ్చి చేస్తుంటే ఆ దెయ్యం ఆత్మొచ్చి అందరిని కొట్టి చంపే ప్రయత్నం చేస్తుంటది. ఈ క్రమంలో అయ్యగారు చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో అవన్నీ తీసుకొస్తాడు హీరో. సో, ఒక అయ్యగారు హీరో రక్షణ కడియం దొరుకుతాడు. ఆ రక్షణ కడియం ఇంకా లైట్‌కి తట్టుకోలేడు ఆత్మ. విలన్. ఇట్లా కొన్ని 3 ఉంటాయి. ఆ మూడిటిని యునైటెడ్ చేసి తాయెత్తు ఏదైతుందో ఆ తాయెత్తుని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసి, మూడిటిని కలపటం వల్ల ఆత్మ స్మాష్ అయిపోద్ది. ఆ విధంగా హీరో, హీరోయిన్ కలుసుకుంటారు. కథ కంచికి మనం ఇంటికిలాగా శుభం కార్డ్ పడుతుంది. సో, హారర్ మూవీ ఫస్ట్ నుంచి చివరి దాకా ముఖ్యంగా ధైర్యవంతులు చూడండి. హార్ట్ పేషెంట్స్ ఎళ్ళకండి. ముఖ్యంగా పిల్లలు చూడగలుగుతారా? పేరెంట్స్ ఎళ్లి చూపించే ప్రయత్నం చేయండి. లేకపోతే చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. భయపడే పిల్లలైతే. ఒకవేళ చూపించాలనుకున్నప్పుడు హారర్ మూవీస్‌లో ధైర్యాన్ని పెంచాలనుకున్నప్పుడు పేరెంట్స్ పక్కనుండి ధైర్యం చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేసి ఆ మూవీకి తీసుకెళ్ళండి. సో, సహజంగా రకరకాల కథాంశాలు మనకు కనిపిస్తా ఉంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. సాంఘిక, పౌరాణిక, జానపద అనేక రకాలైన కథలు, కథనాలు మనకు కనిపిస్తాయి. థ్రిల్లింగ్ మూవీస్, యాక్షన్ మూవీస్, 'బాహుబలి' లాంటి గ్రాఫిక్ మూవీస్, లేకపోతే భారీ బడ్జెట్ మూవీస్, హాలీవుడ్ తరహా లేదా కొన్ని భాషల్లో సక్సెస్ అయినటువంటి మూవీస్‌ని ఇందులో తీసుకుంటారు. సో, ఇందులో మంత్రతంత్రాలకు సంబంధించినటువంటి ఇది హారర్ మూవీగా దీన్ని చెప్పబడతా ఉంది. సో, వీలుంటే చూడండి. భయపడేవాళ్ళు ఎళ్ళకండి. ధైర్యంగా ఉండేవాళ్ళైతే ధైర్యవంతులైతే వెళ్లి చూడండి. హారర్ మూవీ ఇది. సో, ఆ మూడ్‌లోకి తీసుకెళ్తారు. కొంత చీకట్లో తీసినట్టుగా గ్రాఫిక్స్ అవన్నీ లైటింగ్, కెమెరామెన్ పనితనం మనకు కనిపిస్తా ఉంటది ఇందులో. సో, ఎడిటింగ్ గూడా చాలా బాగుంది. సో, మూవీకి సంబంధించి ఇది హారర్ మూవీ. సో, డిఫరెంట్ కాన్సెప్ట్‌తోనొచ్చే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి హారర్ మూవీగా దెయ్యాల కోట లాగా ఈ మూవీలో మనకు కనిపిస్తాడు. ఎనర్జిటిక్‌గా, ఎనర్జీగా మనకు కనిపిస్తాడు. సో, ఇక హీరోయిన్ గూడా అనుపమ పరమేశ్వరన్ తన పెర్ఫార్మన్స్ చూపించాల్సిన పరిస్థితి రాలేదు. సో, ఒక కామన్ యువతిలాగానే ఈ మూవీలో కనిపిస్తారు. సో, పెద్దలారా, మిత్రులారా ఇది పరిస్థితి. మీరు గూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి. ఇదొక హారర్ మూవీ, దెయ్యాల మూవీ. సో, అట్లా తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి ప్రెజెంటేషన్ వచ్చిందనే భావిద్దాం. పెద్దలారా, మిత్రులారా మీరు గూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, సో, వీలుంటే తప్పకుండా చూడండి. హారర్ మూవీ చూడాలనుకున్నోళ్ళు తప్పకుండా చూడండి. సో, ఈ మూవీకి సంబంధించి నేనేం మార్కులేమనట్లేదు. వీలుంటే చూడండి. హారర్ మూవీ చూడాలనుకున్నోళ్ళు మాత్రం చూడండి. ఖచ్చితంగా చూడొచ్చు. హారర్ మూవీ, దెయ్యాల మూవీ వద్దనుకున్నోళ్ళు మాత్రం వెళ్ళాల్సిన పని లేదు. సో, చూడండి ఎంటర్‌టైన్‌మెంట్ అన్ని రకాల సినిమాలు చూస్తున్నారు. ఈ మూవీ కూడా చూడండి. సో, ఇది పరిస్థితి మిత్రులారా. ఈ సినిమాకి సంబంధించి నేను 5 మార్కులకి 3, 3.5 మార్కులు ఇస్తున్నాను. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. థ్యాంక్ యూ అనండి.